వెనుకబడిన మాల కుటుంబ సంక్షేమానికి పాటుపడతామని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా తమ వంతు కృషి చేస్తామని మాల సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షులు కొప్పుల రమేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికలను విజయవంతం చేసి తమను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. తమపై గురుతర బాధ్యతను మోపారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటామని తెలిపారు. అలాగే మాల సంక్షేమ సంఘం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. మొన్న 8వ తారీఖు జరిగినటువంటి మాల సంక్షేమ సంఘం జిల్లా ఎన్నికలు మా ప్యానెల్ కుండగుర్తు ప్యానెల్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, అదేవిధంగా సంయుక్త కార్యదర్శి ఈ 5గురికి సంబంధించిన మా ప్యానెల్ని జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులు అఖండ భారీ మెజార్టీని అందించి గెలిపించినందుకు జిల్లాలో ఉన్నటువంటి మాల కుటుంబాలందరికీ కూడా పేరు పేరున జై భీములు, వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ గెలిచినటువంటి మా ప్యానెల్ జిల్లాలో మాల జాతి ఏదైతే వెనుకబాటుతనాన్ని ఉందో ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం వరకు తీసుకెళ్ళడానికి మేము మా కార్యవర్గము సంపూర్ణంగా కృషి చేస్తామని ఈ నెల 13న జరుగుతున్నటువంటి మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఇది మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో ఉదయం 11:30 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా చెన్నూరు ఎమ్మెల్యే మాలజాతి ముద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు, అదేవిధంగా నాయకులు మల్లెపల్లి లక్ష్మయ్య గారు, అదేవిధంగా మామిడి నారాయణ గారు, అదేవిధంగా మా మాల ఉపకులాలకు సంబంధించిన రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ వర్గీకరణను అడ్డుపెట్టుకోవడానికి దళితులందరినీ ఇంకా చీల్చి అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మొన్న 8వ తారీఖు